హాయ్ గైస్! మీలో ఎంతమంది సండే మార్కెట్స్‌కి పోయి బుక్స్ కొనేవాళ్ళో చిన్నప్పుడు? ఖచ్చితంగా నాకైతే కమెంట్స్‌లో పెట్టండి. ఈరోజు నేను చాలా ఇయర్స్ తర్వాత సండే మార్కెట్‌లో ఒక బుక్ అయితే షాప్ చేసిన. ఎప్పటినుండో అనుకుంటూ ఉన్నా అమెజాన్‌లో కొనుక్కుందామని. కానీ ఎందుకో పోతా మళ్ళీ వెనక్కి వచ్చేస్తా యాడ్ టు కార్ట్ చేసి. బట్ ఈరోజైతే ఖచ్చితంగా తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయి తీసుకున్నా. ఇంకా అక్కడి నుంచి అట్లా రిలయన్స్ మార్ట్‌కి పోయినాం నేను నా ఫ్రెండ్. కొన్ని వెజిటబుల్స్ తీసుకునేవి ఉంటే అవి కూడా తీసుకున్నా. ఫ్రూట్స్ అయితే అన్నీ చూసినా మంచిగానే ఉండే. బట్ ఎందుకో ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. అందుకని ఇంక వేస్ట్ అయిపోతాయని చెప్పి తీసుకోలేదు. ఏ పనికి పోయినామో ఆ పని చేసుకొనొస్తే ఏం బావుంటది జెప్పండి. అందుకని మధ్య మధ్యలో ఇట్లాంటి కథలు గూడా పడాలా. వాచెస్ దగ్గర పోయి ఒక రౌండ్ అంతా యేసుకొని, మనకు కావాల్సిన వాటిలో మెయిన్ దోసకాయ అనమాట. గ్యాస్ట్రిక్ ట్రబుల్‌కి దోసకాయ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది. టాబ్లెట్స్ కంటే కూడా దోసకాయ తిన్నారనుకోండి మొత్తం సెట్ అయిపోతదసలు. ఇంకా తర్వాత కావాల్సిన వాటిలో కొన్ని కొన్ని తీసేసుకున్నా. ఎక్కువైతే తీసుకోవట్లే. యాక్చువల్‌గా ఫుడ్ సీరీస్ 30 డేస్ ఛాలెంజ్ లాగా చేద్దాం అనుకుంటాన్నా. ఎట్లుంటది ఏంటి అన్నది మీరు నాకు సజెస్ట్ చేయండి. ఇంకా అది ఎంతవరకు వర్కౌట్ అవుతదనేది కూడా నేను ఇంకా ఏం చేయలేదు దాని గురించి చూడాలి. ఇంకా బెండకాయలు ఇట్లా తుంచడం చూసినారనుకోండి మామూలుగా ఉండదనమాట. అయినా కూడా మనం అట్లే చేస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి. ఒక 1 వీక్‌కి సరిపడా మాత్రమే తీసుకున్నా. తర్వాత కావాలంటే మళ్ళీ తీసుకుందాం అని చెప్పి ఇంకోటి కూడా తీసుకున్నా. చామదుంపలనమాట. చామదుంపలు కోడిగుడ్ల పులుసు సూపర్ ఉంటది గైస్. ఖచ్చితంగా ఈసారి మీకోసం ఆ వీడియోనైతే షూట్ చేసి మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.